మిత్రులకు నమస్కారం. మిత్రులారా, ఇక్కడ కనిపిస్తున్న చిత్రాన్ని చూస్తుంటే మీకేమైనా గుర్తుకు వస్తుందా? రైట్, బాగానే గుర్తుకొచ్చింది మీకు. ఇరాన్లోని ఒక యూనివర్సిటీ ప్రాంగణంలో ఆ యూనివర్సిటీలో PhD చేస్తున్న ఒక యువతి ఇదే వేషధారణలో తన నిరసనను తెలియజేసింది. అదే వీడియోలో ఆమెను కొందరు వ్యక్తులు ఆధీనంలోకి తీసుకోవడం కూడా కనిపించింది. తల మీద వేసుకున్న ముసుగులోంచి 4 వెంట్రుకలు బయటకు వచ్చాయి అన్న కారణంతో ఒక యువతికి మరణశిక్ష విధించిన దేశం అది. దానిని ప్రశ్నించిన వారందరినీ, దాని మీద నిరసన తెలిపిన వారందరినీ ఆమె వెనకాలే అక్కడికే పంపిన దేశం అది. ఆ వీడియో చూసినప్పుడే మనసులో ఏదోలా అయిపోయింది. ఎందుకు అంటే ఆమె మళ్ళీ ఎవరికీ కనిపించదు అన్న నిజం నాకు తెలుసు. ఏం జరగబోతుందో అన్నది అందరికీ తెలుసు. కోర్స్ అదే జరిగిందనుకోండి, అది వేరే సంగతి. నాకు అర్థం కానిది ఏమిటి అంటే అక్కడ అలా చేస్తే ఏం జరుగుతుందో క్లియర్గాను బాగాను తెలిసిన ఆ యువతి ఆ రోజున అట్లా ఎందుకు ప్రవర్తించిందో నాకైతే అర్థం కాలేదు. ఏదో ఆ మాట అలా అనేసాను కానీ పక్కోడిని ఎన్ని బూతులైనా తిట్టి హ్యాపీగా కాలరేసుకు తిరగగలిగే దేశంలో ఉన్నాను నేను. బట్టలు విప్పి నగ్నంగా రోడ్డు మీద పరిగెత్తిన హ్యాపీగా బతకగలిగిన దేశంలో ఉన్నాను నేను. ఇదే అంశాన్ని స్పృశిస్తూ ఫేస్బుక్లో ఒక కవితను చదవడం జరిగింది. విశ్వా అట లా జవాబ్ అన్నాడు. స్త్రీ దేహం, గర్భం, యోని, వెంట్రుకలు అనుకునే మూర్ఖత్వం కంటే చాలా పెద్దది. తను కార్మికురాలు, తల్లి, నిర్మాత, అంతకు మించి అత్యున్నత మానవి. తన బతుకు మీద, స్వేచ్ఛ మీద, ఊపిరి మీద నల్ల ముసుగును కప్పి స్త్రీగా పుట్టకూడదని కోరుకునేలా రోజు తనని సిగ్గు చేసే మత ఛాందసానికి, ఐతుల్లాల అధికారానికి, క్రూరత్వానికి వ్యతిరేకంగా ఇరాన్ మరియు ఇస్లామిక్ ప్రపంచానికి సవాలు విసిరింది. మహిళల శరీరాలను నిరంతరం నియంత్రించే పాలనను ధిక్కరిస్తూ తన శరీరాన్ని నిరసన ఆయుధంగా మార్చుకుని అనాగరికత యొక్క బోధకులు చుట్టూ గీసిన గీతలపై నగ్న కవాతు చేసింది. తనను నల్లని రాత్రిని చేసిన మత పైశాచికత్వపు పునాదుల్ని చీల్చుకుని నియంత్రణ గొలుసులను తెంచుకుని నల్ల కలువై వికసించింది. తను అహోధర్యాయి, అణిచివేతకు ప్రతీక, స్వేచ్ఛ యొక్క శ్వాస, బందిగానాపై నిరసన, ఆశ యొక్క సందేశం, పెద్ద ప్రతిఘటన, చావును ధిక్కరించిన ధైర్యం. మీరు కోరుకున్న విధంగా జీవించడం కంటే నేను కోరుకున్న విధంగా చనిపోతాను, మీ స్వర్గం నాకొద్దు అని మృత్యువును ఫణంగా పెట్టి స్త్రీత్వాన్ని కీర్తించిన మహాసాహసి, స్త్రీ స్వాతంత్రపు పారవస్యం. అది కవిత. కవితలో రియలిజం ఉంది, సర్రియలిజం ఉంది. కీర్తించారు, బాగానే ఉంది. కానీ అమ్మాయి చేసింది తప్పా రైటా? అట్లా చేస్తే వాళ్ళు ఖచ్చితంగా చంపుతారు అని తెలుసు, ఇక జీవితమే ఉండదని తెలుసు. అటువంటప్పుడు అటువంటి నిరసన చేయవలసిన అవసరం ఉందా? అవసరం అయితే ఉండొచ్చు, కానీ ఉపయోగం ఉందా? దినపత్రికలలోనూ సోషల్ మీడియాలోనూ ఇటువంటి కవితలు తెగ కనిపిస్తూ ఉంటాయి. నేను వాటి మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపించను. కానీ సుమారు 1 నిమిషం నిడివి ఉన్న ఆ వీడియో చూసినప్పుడు చాలా నిర్వేదానికి గురయ్యాను, ఆలోచనలలో ములిగాను. కాబట్టి అదే సబ్జెక్టు మీద ఈ కవిత కనిపించింది కాబట్టి నేను దాన్ని చూడడం జరిగింది. అయితే కింద కామెంట్లు చూసేటప్పటికి నాకు ఆశ్చర్యం వేసింది. నేను ఎన్నో వీడియోలు చేస్తున్నాను. క్రిస్టియానిటీ మీద చేశాను, కమ్యూనిజం మీద చేశాను, అబ్దుల్లాల మీద చేశాను, నాస్తికత్వం, హేతువాదం, అంబేద్కరిజం అన్నిటి మీద చేశాను. అడపా విమర్శించే కామెంట్లు, ప్రశ్నించే కామెంట్లు వస్తూ ఉంటాయి. అవి చాలా తక్కువ. కానీ ఈ కవితకు కిందన ఉన్న కామెంట్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. భాష గాఢత కూడా చాలా ఎక్కువ ఉంది. అంటే నోటి మాట కంటే కవిత చాలా పవర్ఫుల్ అంటారా? ఒక్కసారి ఈ కామెంట్ చూద్దాం. ఈ కవాతు మీకు నచ్చిందా? కీర్తించే విధంగా ఉందా? ఇప్పుడు మీరున్న స్వేచ్ఛ భారతంలోని యూనివర్సిటీలలో, రోడ్ల మీద, షాపింగ్ మాల్లో ఈ కవాతు జరుగుతుందా? బుర్కా వద్దు అనడం అంటే బట్టలు ఇప్పదీయడం అని అర్థమా? ఈ మాట ఇక్కడ చెప్పడం చాలా సమంజసంగా ఉంది. ప్రశ్న కూడా సమంజసంగానే ఉంది. కానీ ఈ ప్రశ్న ఎవరైతే వేశారో వారు ఒక్కటి గుర్తుంచుకోవాలి. 35-40 ఏళ్ల క్రితం ఇవే ముస్లిం దేశాలలో స్త్రీలు అటువంటి డ్రెస్సులనే వేసుకు తిరిగేవారు. కొద్దిగా అటు ఇటు ఉండొచ్చు.
ఈ కవాతు మీకు నచ్చిందా అన్న ప్రశ్నలో ఆమె ప్రదర్శించిన అర్ధనగ్నత్వం కనబడుతుంది, దాని ప్రభావం కనబడుతుంది. ఇటువంటి అర్ధనగ్న ప్రదర్శన మీకు సాధారణ ప్రదేశాల్లో కనబడుతుందా అని అడిగారు. కానీ ఇక్కడ ఆ అడిగిన వారు గుర్తుంచుకోవాల్సింది ఒకటి, ఆమె తన అంగాంగ ప్రదర్శన కోసం ఆ పని చేయలేదు, సరదా కోసమో ఎంజాయ్మెంట్కో ఆ పని చేయలేదు. ఆ పని చేస్తే ఏమవుతుందో తెలిసి చేసింది. తల మీది ముసుగులోంచి 4 వెంట్రుకలు బయటికి కనపడితేనే మింగిన జాతి కాళ్ళు చేతులు చూపిస్తే వదులుతుందా? వదలదు. మరణానికి సిద్ధమే శరీర భాగాలను ప్రదర్శన చేయాలి అనుకున్నప్పుడు కొద్ది కొద్దిగా చూపిస్తే ఏమి, పూర్తిగా చూపిస్తే ఏమి, రెండు ఒకటే. అటువంటి కవాతు ఎక్కడ జరుగుతుందా అక్కడ జరుగుతుందా అని అడిగారు కదా. ఏదైనా ఒక బీచ్కి వెళ్ళి చూడండి, మీకు బాగా కనబడాలంటే గోవా బీచ్కి వెళ్ళి చూడండి. ఇండియాలో అటువంటి కవాతులు అనేకం జరుగుతూ ఉంటాయి. అసలు అంత దాకా ఎందుకు విమానం ఎక్కి గోవా దాకా వెళ్ళడం? ఓ 150 పెట్టి టికెట్ కొనుక్కొని ఏదైనా బాలీవుడ్ హిందీ సినిమాకి వెళ్ళు. ఇదిగో వీళ్ళందరూ ఆ హిందీ సినిమాల్లో మనకు ఇలాగే కనిపిస్తారు. ఈ బొమ్మలు చూస్తూ వీడెవడో వీళ్ళ అమ్మాయిల్ని చూపించేస్తున్నాడు అని అనుకోకు, అలాగే మీ అమ్మాయిల్ని ఎలా చూపిస్తున్నాను అని కూడా నా మీద కోపం తెచ్చుకోకు. నిజంగా వీళ్ళందరూ మా అమ్మాయిలే. తర్వాత అక్కడ ఆ బాలీవుడ్లో నిలదొక్కుకోవడం కోసం మీ వాళ్ళను పెళ్లి చేసుకుని వాళ్ళు మీ వాళ్ళు అయిపోయారు. మీరు ఏదో బాధపడుతున్నారు కదా, అటువంటి కవాతు ఇక్కడ బయట జరుగుతుందా అని. ఇదిగో మా అమ్మాయిలు అదే చేస్తున్నారు బాలీవుడ్లో. ఈ కామెంట్లలో ఇరుపక్షాలు కూడా భాషాపరమైన సాంప్రదాయాలను వదిలివేసినట్లుగా కనిపించింది. రచయిత ఒక చోట ఇరాన్ మరియు ఇస్లామిక్ ప్రపంచానికి సవాలు విసిరింది అని రాశారు. ఇక్కడ రచయిత తమ మతం పేరు తీసుకొచ్చారు కాబట్టి అన్నట్లుగా ఇక్కడ కామెంట్లు పెడుతున్నారు. నిజానికి ఈ కవిత మతం మీద కాదు, ఆ మతంలో వేళ్ళుకున్న ఛాందసవాదం గురించి. ఈ మతం మీదే కాదు, ఏ మతం మీద కూడా ఆ మతం పేరు తెచ్చి కామెంట్లు చేయనక్కర్లేదు. కానీ ఇక్కడ రచయిత ఏదైతే లక్షణాన్ని ప్రశ్నిస్తున్నాడో అది కేవలం ఆ మతానికి మాత్రమే ప్రత్యేకించినది. మా మతం గురించి మాట్లాడవలసిన అవసరం మీకేముంది అని మీరు అనడానికి కూడా లేదు. ఎందుకంటే మీ మతం గురించి చెప్పుకునేటప్పుడు మా మతం గురించి మీరు నీచంగా మాట్లాడుతూ ఉంటారు. మీరు అల్లాహు అక్బర్ అన్నారు అంటే గనక ఎంకన్నా అక్బర్ కాదనే కదా అర్థం. అల్లాహు అక్బర్ అన్నారు అంటే ఆంజనేయ స్వామి అక్బర్ కాదనే కదా అర్థం. అల్లాహు అక్బర్ అన్నారు అంటే శ్రీరాముడు అక్బర్ కాదనే కదా అర్థం. మా దేవుడు మీ దేవుడి కంటే చిన్నవాడు అని రోజుకి 5 సార్లు మీరు మైకులో చెబుతూ నువ్వు మా మతం గురించి మాట్లాడడానికి వీల్లేదు అని అనడానికి పద్ధతేనది? ప్రత్యేకించి మా మతానికి సంబంధించిన గ్రంథాలను, మనుస్మృతి వంటి గ్రంథాలను పట్టుకొచ్చి ప్రతిరోజు మీరు చాలా అసహ్యంగా మాట్లాడుతుంటారు. అది పద్ధతేనా? ఆలోచించండి. మనం ఎదుటి మతం మీద బురద చల్లేటప్పుడు ఎదుటివాడు మన మతం మీద కూడా బురద చల్లుతాడు అన్న విషయం గుర్తుంచుకోవాలి. ఇది నా మతం కాబట్టి నువ్వు మాట్లాడడానికి వీల్లేదు అనడం పద్ధతేనా? మీరే ఆలోచించండి.